ముందుగా మీ నేటివ్ ప్లేస్ కానీ, అమ్మానాన్నల గురించి, మీ ఫ్యామిలీ గురించి ఒకసారి. నేను 25 సెప్టెంబర్ 1953 ఆదిపూడి అనే చిన్న గ్రామం, అది ఇప్పుడు బాపట్ల జిల్లాలో ఉంది, చీరాల మండలంలో. అక్కడ పుట్టానండి. ఐఎమ్ వన్ ఆఫ్ ద 8 చిల్డ్రన్ టు మై పేరెంట్స్. 8 మంది. 8 మంది. నేను 5 అబ్బాయిలు, నేను రెండో అబ్బాయిని. ఓకే. 3 అమ్మాయి. మా నాన్నగారి పేరు చెంగవల్లి వెంకటరమణయ్య గారు, అమ్మ పేరు స్వరాజ్యలక్ష్మి. అండ్ నాన్నగారు చీరాల్లో స్కూల్ టీచర్గా పనిచేసేవాళ్ళు, మున్సిపల్ స్కూల్లో తెలుగు టీచర్గా. అమ్మ హౌస్ వైఫ్. అక్కడే ఆదిపూడిలోని నేను ఫస్ట్ 9 years 53 to 62 నేను అక్కడే 1వ తరగతి నుంచి 4వ తరగతి వరకు, 62 వరకు, 55 నుంచి 62 వరకు అక్కడే. బెంచీలు లేని స్కూల్లో చెట్టు కింద. ఆ తర్వాత నేను రాసిన పుస్తకం కూడా అందుకనే బెంచ్లెస్ టు బెంచ్ మాక్ అని బిఎల్ టు బిఎం అని రాశాను అనమాట. ఓహో, మంచి ప్రాసలో పెట్టారండి. సో అక్కడ ఆదిపూడిలో చదివి 4వ తరగతి వరకు. తర్వాత నేను చీరాల మున్సిపల్ స్కూల్లో, నాన్నగారు ఎక్కడైతే పనిచేస్తున్నారో అమ్మ నాన్నగారు అక్కడ ఉండేవాళ్ళు. మేము మా బామ్మ దగ్గర, మా అత్తయ్య దగ్గర పెంచారు మమ్మల్ని. ఆదిపూడిలో వాతావరణంలో 200-300 ఇళ్ళ మధ్యలో ఒకటే చెరువులో ఎలా లిమిటెడ్ రిసోర్సెస్లో ఎలా మేనేజ్ చేస్తారు, ఎలా గౌరవం ఇస్తారు, ఇండిపెండెంట్ ఆఫ్ కాస్ట్, కమ్యూనిటీ, ఇన్కమ్, ఎడ్యుకేషన్ అనేవి ఆ ఊళ్ళో నేను నేర్చుకున్నాను అనమాట. తర్వాత 5th స్టాండర్డ్ స్కిప్ చేసి చీరాల్లో 6th స్టాండర్డ్ ఎంట్రన్స్ రాసి 6th to 11th చీరాల మున్సిపల్ స్కూల్లో, NRNPM స్కూల్ అంటారు, దాంట్లో చదువుకున్నాను. దాని తర్వాత లైలా కాలేజ్ విజయవాడలో PUC చేసి, తర్వాత ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ బీటెక్ REC వరంగల్లో చేసి, దాని తర్వాత వెంటనే IIM అహ్మదాబాద్లో MBA. ప్రాబ్లీ వన్ ఆఫ్ ద ఫ్యూ తెలుగు పీపుల్ దట్ టైమ్ గోయింగ్ టు MBA. అప్పట్లో IIM అంటే మామూలు విషయం కాదు కదా. అంటే మీకే ఐడియా వచ్చి జాయిన్ అయ్యారా సార్, లేకపోతే? లేదు, ఎలా? నేను RECలో ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఇంజనీరింగ్, బాంబేలో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అని చేసామన్నమాట, ఫెర్టిలైజర్ ఆపరేషన్. అప్పుడు మా సీనియర్ ఒక ఆయన కలిసి, నువ్వు MBA చేస్తే బాగుంటుంది, నీ దగ్గర లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని. అంటే మనకు తెలియనివి కొంతమంది మనలో ఉన్న మంచి గుణాలు వాడు కనుక్కుంటారు. హీ టోల్డ్ మీ యూ కెన్ బికమ్ గుడ్ లీడర్ అని. IIM చేరమంటే నేను అదేంటని అడిగాను నేను. మరి నాకు ఇంగ్లీష్ రాదు ఎలాగా అంటే, నేను చదివిందా తెలుగు మీడియంలో అంటే, కాదు మీరు చేయొచ్చు కష్టపడండి అంటే. సో అప్పుడు హిందూ పేపర్ తీసుకొని రోజు చదివి, హిందూ పేపరు ఇంగ్లీష్ కొంచెం నేర్చుకొని, అలాగా ఏమైనా సరే MBA రావాలని ఒక్కటే IIM అహ్మదాబాద్ ఒకటే అప్లై చేశాను. ఓకే. అప్పుడు బెంగళూరు, కలకత్తా 3 ఉన్నాయి అంతే. ప్రతిదానికి డబ్బులు కట్టాలి కదా, డబ్బులు అంత లేవు. సో దీనికి ఒకదానికి కట్టి మా కాలేజ్ నుంచి 30 మంది రాస్తే 4 మించినట్టు ఇంటర్వ్యూ మద్రాస్కి. ఆ 4 నన్ను సెలెక్ట్ చేశాను. సో అక్కడ 2 ఏళ్ళు MBA చేసిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ అని లూపిన్ లాబొరేటరీస్ అండ్ ఫార్మా కంపెనీలో బాంబేలో 1000 రూపాయలు ఉద్యోగం, ఫస్ట్ 60 రూపాయలు కన్వీనియన్స్, అట్లీస్ట్ 4 digit శాలరీ అనే తృప్తి అనమాట. సార్ అప్పట్లో 4 digit శాలరీ అంటే ఇప్పుడు కోట్లతో సమానం. బట్ ఆ 1000లోనే నేను 300 సేవ్ చేసి SBI లోను, IIM అహ్మదాబాద్ చదవడానికి తీసుకున్న లోను 2 ఏళ్లకి 3500 లోన్ తీసుకొని, నాన్నగారేమో 7000 పెట్టారు 2 ఏళ్లకి. ఈ స్కాలర్షిప్, ఈ లోను 7000, 14,000తో 2 ఏళ్ళు గడిపాను, 2 ఏళ్ళు చదవగలిగా. సో అలా నేను బాంబేలో చేరి 14 ఏళ్ళు బాంబేలో పనిచేశాను, 77 నుంచి 91 వరకు. అక్కడే మా ఆవిడని కలవటం, తను దోషి ఈజ్ ఫ్రమ్ నర్సరావుపేట్, తను మొత్తం పెరిగిందంతా బాంబేలోనే అనమాట. హీ వాజ్ ఎ బ్యాంకర్. ఐ గాట్ మ్యారీడ్ ఇన్ 79. అండ్ లవ్ మ్యారేజ్ అనుకోవచ్చా సార్? అయితే అంటే పరిచయం చేసింది ఫ్యామిలీ అరేంజ్డ్ అట్లాగా. ఇక తర్వాత అంతా 9 నెలలు తిరిగాం పెళ్లి వరకు అంతా బాంబేలో. ప్రతిరోజు కలవని రోజు లేదు, రోజు సాయంత్రం అనమాట. ఇట్స్ మోర్ ఆఫ్ దట్. దట్స్ సో నైస్ రియల్లీ. అండ్ దోస్ 9 months వర్ ద బెస్ట్ 9 months అనమాట. మరి అలాంటి మేడం మళ్ళీ ఇన్నాళ్ళలో ఎప్పుడన్నా రిపీట్ అయిందా మళ్ళీ మీకు అంత మంచి? అది రాదు అసలు. ఎందుకంటే ప్రతిరోజు సాయంత్రం వెళ్ళి, షీ యూస్ టు లవ్ బాంబే ఫుడ్. ఇది ఈవినింగ్ వడాపావులు లేకపోతే పావు బాజీలన్నీ. నాకేమో టిపికల్ సౌత్ ఇండియన్ అనమాట. షీ యూస్ టు యూట్, ఐ యూస్ టు వాచ్ ఆ రోజులు అలాగనమాట. బట్ స్పెండింగ్ టైమ్ టుగెదర్ ద 3-4 hours అన్ఇన్హిబిటెడ్. ఇట్ వాజ్ ఫెంటాస్టిక్ టైమ్ వీ హ్యాడ్, నోయింగ్ ఈచ్ అదర్. అండ్ సో అప్పుడు పరిచయంతో పెళ్ళి, ఇప్పుడు దాదాపు 46 ఏళ్ళు పెళ్ళి అయిపోయింది. నా ఎక్స్పీరియన్సే 48 ఏళ్ళు. సో ఫస్ట్ 14 ఏళ్ళు బాంబేలో చేసి, ఆ తర్వాత 3 ఏళ్ళు బెంగళూరులో ఒక కంపెనీలో మార్కెటింగ్ హెడ్గా ఉన్నాను. తర్వాత అదే కంపెనీ CEOని ఎవరి మూలంగా అయితే నేను వదిలానో ఆ CEOనే శాక్ చేసి, బికాస్ ఆఫ్ హిజ్ ఇన్కాంపిటెన్స్ అండ్ డిజానెస్టీ నన్ను రమ్మన్నాడు. సో నన్నే మళ్ళీ ఆ కంపెనీకి CEO చేసి మద్రాస్ హెడ్ క్వార్టర్ షిఫ్ట్ చేసి, అది కదా గుర్తింపు. దట్ వాజ్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఫర్ మీ.
I left because that incompetent fellow, an unethical guy, and they called me a year later and said, please become CEO. And Germans took over, 51% majority. So I became CEO and ran the company 11 years in Chennai. From 2 crores to 130 crores, I built that company in Chennai. మీరు సీఈఓగా పనిచేస్తానన్నారు కంపెనీకి. యాజ్ ఎ సీఈఓగా సపోజ్ ఆ కంపెనీకి పెద్దగా ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ పెద్దగా లేదనుకుందాం. ఏవో వర్క్స్ చేయించుకున్నారు, వాళ్ళకి పేమెంట్ ఇన్ టైంలో ఇవ్వలేకపోయారు, లేదా మాట ఇచ్చారు, వాళ్ళకి పేమెంట్ చేయలేకపోయారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక సీఈఓగా మీరు ఎలా ఫేస్ చేస్తారు ఇన్ జనరలీ అంటే ఏం చెప్తారు? CEO అంటే let me tell you, it's not chief executive officer alone. ఎస్ సార్. I defined CEO as chief ethical officer, chief energizing officer, రైట్. chief empathetic officer, chief evangelizing officer, chief entrepreneurial officer, chief equitable officer. ఇలా multiple dimensions. It's not one dimension of execution. ఎస్. So ethical officer, because I am ethical in telling them transparently, I have difficulty. I have to tell him and I will commit by when I will be able to pay. ఎస్. I joined this company in Chennai, Simrise, as a CEO on 1st April 94. Turnover was 2 crores and loss was 4 crores. When I left after 11 years, it was 130 crores turnover and 15 crores profit and capitalized by 43 times. Then Indian shareholders sold 43 times is 2.25 crores. Basically, transparent ethics is something throughout my life, what I picked up from my father, is what I practiced. Communication in an ethical, transparent way. I call them, tell them this is what I want to commit. I am sorry, I am not able to pay. అంతేగాని లోయ కబుర్లను అబద్ధాలు చెప్పడం అనేది దట్ ఈస్ నాట్ ద థింగ్. సో ఐ కంప్లీట్లీ యూ హ్యావ్ టు టేక్ దమ్ ఇన్ టు కాన్ఫిడెన్స్. ఐ ఫేస్ సచ్ సిచ్యువేషన్స్. దట్ ఈస్ వాట్ అ క్రైసిస్. ఫైనల్ లీడర్షిప్ ఎగ్జాక్ట్లీ. in crisis is very important. So I studied from Adipudi to Chirala to Vijayawada to Warangal to Ahmedabad, various towns and cities and states. Worked in Mumbai to Karnataka, Bangalore to Chennai, and finally after 28 years of my working, Ramalingarazu Garu was the chairman of Satyam Computers at that time. అవును అప్పట్లో. So when he came to as a chief guest to Madras Management Association, I was the chairman of that convention, annual convention. I was conducting as a chairman. He was the chief guest. We met on the stage. He liked my speech. I liked his speech. After the speech was about leadership. And Razu rang up that day evening and said, మీలాంటి వాళ్ళు వస్తే బాగుంటుందండి సీఈఓగా, నాకు ఐడియా ఉంది, ప్రాణాలను కాపాడాలి ఎమర్జెన్సీల్లో, అమెరికాలో 9/11 లాగా మన ఇండియాలో ఎందుకు చేయకూడదని ఉందండి, మీరు వస్తే బాగుంటుంది, మీరు తెలుగు వాళ్ళు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు కాన్ఫరెన్స్, కరెక్ట్గా 9:30కి 550 మంది హాల్లో కూర్చున్నారు, కరెక్ట్గా టైం ప్రకారం సైలెంట్ జరుగుతుంది, సో మీరు నాట్ ఓన్లీ సీఈఓ, యూఆర్ ఆల్సో సోషల్లీ కనెక్టెడ్ సీఈఓ, ఐ వాంట్ లైక్ దట్ అన్నారు. అండ్ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ టూ. యా. అప్పుడు నేను లేదండి నాకు ఇష్టం లేదండి. ఎందుకన్నారు, నేను కార్పొరేట్ సీఈఓగా ఉన్నానండి, నేను 32 lakhs ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను ప్రతి సంవత్సరం అండ్ క్రోర్స్ ఆఫ్ శాలరీ, ఐఎమ్ స్టేయింగ్ ఇన్ ఎ ఫెంటాస్టిక్ హౌస్ దేర్. నా ఒకవైపు సముద్రం ఈస్ట్ వైపు, ఒకవైపు అడయార్ రివర్, ఒకవైపు ఎయిర్పోర్టు, ఒకవైపు పోర్టు, హాయిగా 8th floor ఎదురుగా సీఎం ఇల్లు, జడ్జెస్ ఇల్లు ఉన్నాయి, నేను ఇక్కడి నుంచి వదిలి ఎందుకంటే రావటం, నేను ఇష్టం లేదని అన్న. హాయిగా ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని కంఫర్ట్స్ ఉన్నాయి, లేదండి కొంచెం ఆలోచించి మీలాంటి వాళ్ళు రావాలండి అని ఆలోచించి ఒక వారం టైం ఇస్తానండి అన్నాడు. అది 22nd Jan 2005. 26th Jan నేను చీరాలు వెళ్ళి మద్రాసు నుంచి, మా నాన్నగారు అక్కడ స్కూల్ టీచర్ రిటైర్ అయ్యి ఆయన ఒక టెంపుల్ కట్టారు, రాధాకృష్ణ మందిరం. ఆ టెంపుల్లో రోజు కూర్చునేవాళ్ళు ఆయన. నేను అక్కడికి వెళ్ళి గుడికి వెళ్ళి, నాన్న ఇట్లా రామలింగరాజు గారిని పిలుస్తున్నాను, అదేదో నాన్ ప్రాఫిట్ అట, నన్ను రమ్మంటున్నారు సీఈఓగా, నువ్వేంటుకుంటున్నావురా అన్నారు. నాకు అలా ఇష్టం లేదు నాన్న. ఎందుకురా అంటే, ఇక్కడ ఇన్ని కంఫర్ట్స్ నాన్న, ఇక్కడ నేను తెలుసుకోను. ఒరే నువ్వు సస్తే ఏం రాస్తారా నీ గురించి అన్నారు ఆయన. అంటే ఒక తండ్రి కొడుకుని ఇంకో దృక్పథంలో చూడటానికి ఎంత టఫ్గా మాట్లాడి, నువ్వు సస్తే ఏం రాస్తారా అన్నట్టే. నాన్న నేను MBA అహ్మదాబాద్ అని రాస్తారు, ఇంత తొందరగా సీఈఓ అని రాస్తారు, నా కొడుకు ఒకడు అమెరికా వెళ్ళాడు, భార్యకి బంగారం ఉంది, చీరలు ఉన్నాయి, ఇట్లా రాస్తారు నాన్న అంటే, ఏం రాయర్రా అన్నారు. నువ్వు సనిపు రాసేదల్లా తెలియని వాళ్ళకి నీలో ఉన్న నాలెడ్జ్ ఒక ఫ్రాక్షన్ కానీ, నీ స్కిల్లో ఒక ఫ్రాక్షన్ కానీ, నీ టైంలో ఒక ఫ్రాక్షన్ కానీ, డబ్బులో ఒక ఫ్రాక్షన్ ఏదైనా వాళ్ళకి ఇచ్చి దాని మూలంగా వాళ్ళు కనుక పెరిగారంటే లైఫ్లో
అది రాస్తారా, అంతేగాని నువ్వు నీ కుటుంబానికి నీ భార్య పిల్లలకి ఏం చేసినా అది కాదు రాసేది. ఈ ఉద్యోగంలో హాయిగా ఎక్కడైతే నువ్వు చదివావో ఆంధ్రాలో అక్కడికి వచ్చి ప్రాణాలు కాపాడటం అంతా ఆ ఆపర్చునిటీ ఫెంటాస్టిక్ ఉంది, ఇది నువ్వు రారా అన్నారు. అంతే, ఆ రోజు నేను డిసైడ్ చేసి రావటం ఇక్కడ April 1, 2005కి. అంతకుముందే ఒకసారి వచ్చి రాజుగారిని కలవటం, రాజశేఖర రెడ్డి గారిని కలవటం. రాజశేఖర రెడ్డి గారు ఒకటే అన్నారు, వెంకట గారు మీలాంటి సీఈఓలు రావటం మన రాష్ట్రానికి రాండి సార్, మంచివాడు, మంచి పని చేయాలి మీరు, మీలాంటి వాడు రావాలండి, ఎప్పుడు మీకు సహాయం కావాలని ఇస్తానని. ఆయన కలిసిన, నేను April 3, 2005 కలిశాను. September 2 ఆయన చనిపోయే వరకు 2009 వరకు ఎప్పుడు కావాలన్నా, ఏ టైంలో కావాలన్నా, ఏ సహాయం కావాలనుకుండా రాజశేఖర రెడ్డి గారు నాకు ఇచ్చారు. ఇయర్, డేట్, టైంతో సహా ఎలా గుర్తున్నాయి సార్ మీకు? సో అలాగా ఆ రోజు నుంచి ఈ రోజుకి 20 ఏళ్ల నుంచి నా పనల్లా ఇంకోళ్ళకి సహాయం చేయటం, ఇంకోళ్ళకి ఏదైనా నేర్పించటం, నాకు తెలిసిన విషయం చెప్పటం, ఇంకోళ్ళకు ఉద్యోగం సహాయం చేయటమా, వాళ్ళని మెంటర్ చేయటమా, ప్రజల కోసం గవర్నమెంట్లో పనిచేయటమా, ఇదే 20 ఏళ్ళ నుంచి సాటిస్ఫాక్షన్. నేను హాయిగా నిద్రపోతాను. నాకు షుగర్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, టీబీ వచ్చిపోయింది, అయినా సరే నిద్రపోతాను. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది. ఈ 72 ఏళ్ళకి నేను ఇంకా అద్భుతమైన ఆరోగ్యంతో ఉన్నారు. CEO IABగా రోజు Monday to Friday నేను ఆఫీస్కి వెళ్తాను. అద్భుతం.